దశలోనూ రాజకీయ ప్రక్రియ మూడింట్లోనూ కూడా తన భాగస్వామ్యాన్ని అద్భుతంగా పంచుకున్నాడు. తెలంగాణ చూడకుండా ఆయన మరణించినప్పటికీ ఆయన చివరి దశలో ఆయన అన్నమాట, డిసెంబర్ 9 ప్రకటన విన్న తర్వాత నాకు తెలంగాణ వస్తుంది, వచ్చి తీరుతుంది అనే విశ్వాసం కలిగింది కనుక తెలంగాణ చూడకుండా చనిపోతున్నాననే అసంతృప్తి నాకు లేదు అన్నాడు. ఆయన క్యాన్సర్తో ఆయన చివరి దశలో హాస్పిటల్లో ఉన్నప్పుడు నేనే వెళ్ళి మాట్లాడినప్పుడు ఆయన ఆ మాట అన్నారు. ఆయన కృషి ఫలితం, మనందరి కృషి ఫలితం తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ఆయన నిధులు, నీళ్లు, నియామకాలు అని ఉద్యమంలో ముఖ్యంగా 3 రంగాల్లో అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని సరిదిద్దవలసి ఉందని ఆయన ఏదైతే ఆశించాడో ఆ లక్ష్యాల పరిపూర్తి దశగా అద్భుతమైన ఫలితాల్ని మనం సాధించాం. అయితే ఇవాళ మళ్ళా మనం ఈ బిందువు దగ్గర నిలిచి జయశంకర్ గారి స్ఫూర్తిని ఎట్లా ముందుకు తీసుకోవాలి, ఆయన ఆశయాలను కొత్త తరానికి ఎట్లా పరిచయం చేయాలి, వివిధ విషయాల మీద ఆయన ఆలోచనలు ఏమిటి, తెలంగాణ తదనంతరం కూడా వివిధ విషయాల మీద, వివిధ అంశాల మీద తెలంగాణ పురోగమనం గురించి ఆయన చెప్పినటువంటి విషయాలు ఏమిటి, వాటిలో ఏ దశకు మనం వచ్చినా ఇంకే దశకు చేరుకోవాలి, తెలంగాణ సమాజాన్ని సజీవంగా చైతన్యవంతంగా ఉంచేందుకు మనం చేయవలసినటువంటి ఇంకా కృషి ఉంది. వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంది. ఈ జయంతి దానికి స్ఫూర్తిగా నిలుస్తుందని భావిస్తూ ముందుగా నిరంజన్ రెడ్డి గారిని 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి జన్మదిన సందర్భంగా వారి అభిమానులైనటువంటి మీ అందరికీ, పెద్దలకు, మిత్రులకు, సోదరిమణులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్. చాలా సాధారణమైనటువంటి జీవితం గడుపుతూ అసాధారణమైనటువంటి వ్యక్తిత్వాన్ని జీవిత పర్యంతం నిలబెట్టుకుంటూ అత్యున్నతమైనటువంటి విలువలకు ప్రాధాన్యతనిచ్చి ఆ విలువల కోసమే జీవించి నిఖార్సైనటువంటి తెలంగాణవాదిగా తెలంగాణ సమాజానికి ఎప్పటికీ ఎల్లప్పటికీ వారు ఆచార్యులుగానే ముద్ర వేసుకొని మన నుంచి భౌతికంగా దూరమైనారు. వారి అనుభవంతో కానీ వారి వయసుతో కానీ పోల్చుకున్నప్పుడు చిన్నవాళ్ళం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం అనేటువంటి ఈ మహాప్రస్థానం ఎంతెంతో మందిని ఒక చోటికి చేర్చింది. ఈ భావ సారూప్యత కలిగినటువంటి వ్యక్తుల్ని, శక్తుల్ని, సంస్థల్ని ఏకం చేయడంలో జయశంకర్ గారి నిస్వార్థమైనటువంటి సేవ లేదా ఆలోచన అమోఘమైనటువంటిది. ఆయన పరితపించినటువంటి తీరు చాలా గొప్పది. ఆయన పనిచేస్తున్నటువంటి క్రమంలో మలిదశ తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారు ప్రారంభించగానే అప్పట్లో వారు అమెరికాలో ఉన్నారు. అమెరికా నుంచి భారతదేశానికి వచ్చిన తర్వాత భరత్ కుమార్, వి ప్రకాష్ వీళ్ళందరూ కూడా జయశంకర్ గారిని కేసీఆర్ గారికి పరిచయం చేసి ప్రత్యక్షంగా తీసుకొని వచ్చి పరిచయం చేసిన తర్వాత అక్కడి నుంచి చారి సాబ్ కానీ, ఆ రోజు ఉన్నటువంటి విజయరామారావు గారు కానీ, నేను కానీ, ఎన్నయ్య కానీ, ఇంకా చాలామంది, దేశపతి గారు సరే అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి ఆలోచనలు కానీ, అడుగులు కానీ ఒక్కొక్కటి ఏ రకంగా పూర్వ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమం వైఫల్యం చెందింది అనేటువంటి ఒక ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో అది వైఫల్యం కాదు, మన ప్రయత్నమే, అమలు చేయాల్సినటువంటి వాళ్ళ యొక్క వైఫల్యమే తప్ప ఉద్యమించిన వాళ్ళ వైఫల్యం కాదు అని దాని ఒక అద్భుతమైనటువంటి రూపంలో ప్రజలకు వివరించడానికి ఆయన యొక్క సైద్ధాంతికపరమైనటువంటి మాటలు, వారొక మాట చెప్తే, ఒక వాక్యం చెప్తే దాంట్లోంచి
ఒక గంట సేపు ఉపన్యాసం చెప్పగలిగేంత సారాన్ని కేసీఆర్ గారు ప్రజల భాషలో మలచగలిగి చెప్పేటువంటి వాళ్ళు. అది జయశంకర్ గారి యొక్క గొప్పతనం. ఆ మూలాన్ని కూడా అట్లే అందుకొని ద్రోణాచార్యుడు కనుక ఒక సైగ చేసి ఇది ఇట్లా అంటేనంటే దాన్ని 100 రూపాయలలో ప్రదర్శించగలిగినటువంటి అర్జునుడు ఎట్లా నైపుణ్యంతో విలువిద్యను కానీ అస్త్రశస్త్రాలను కానీ ప్రదర్శించేవాడో, జయశంకర్ గారి యొక్క ఆ మూలాన్ని అర్థం చేసుకోవడంలో తెలంగాణ సమాజంలో కేసీఆర్కు మించినటువంటి రాజకీయ ప్రజ్ఞుడు లేడు. ఇది స్వయంగా జయశంకర్ గారు చెప్పినటువంటి మాట. ఇది స్వయంగా జయశంకర్ గారు చెప్పినటువంటి మాట, రికార్డెడ్ ఇది. అట్లా ఆయన మాట్లాడినటువంటి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పదము దాని యొక్క కాయినింగ్ ఆయన చేసినటువంటి విధానం అపురూపమైనటువంటిది. అందుకే మేధావులు అంటే ఎక్కువ అధ్యయనం చేసి ఎక్కువ జ్ఞానం కలిగి ప్రజలకు అర్థం కాకుండా మాట్లాడే వాళ్ళు మేధావులుగా మనం చూస్తాం. కానీ చాలా గొప్ప విషయాన్ని చాలా సరళంగా ప్రజలకు చెప్పగలిగేటువంటి నేర్పరితరం ఉన్నవాడే నిజమైన మేధావి. ఆయనే జయశంకర్ గారు. అతి గొప్ప విషయాలను చాలా సులువుగా చాలా సింపుల్గా చెప్పగలిగేటువంటి వాడు. ఉద్యమం నడిచేటువంటి క్రమంలో అనేకమైనటువంటి అనుభవాలు, అనేకం, అన్నింటినీ వాళ్ళు నేను చెప్పలేను. ఒకటి రెండింటిని మాత్రం మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. నాగార్జున సాగర్ నుంచి ఎడమ కాలువలకు నీళ్లు వదలడం జాప్యం కావడం కానీ, ఎడమ కాలువల మీద ఉండేటువంటి లిఫ్టులు రైతులే భరించాలి వాటి కరెంటు బిల్లులు అనేటువంటి నిబంధన సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండేది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కడియం శ్రేయర్ గారు ఇరిగేషన్ మినిస్టరు. కుడి కాలువల మీద ఉండేటువంటి లిఫ్ట్లకేమో కరెంటు బిల్లు సర్కారు కడుతుంది, ఎడమ కాలువల మీద ఉండేటువంటి లిఫ్ట్లకేమో రైతులే కట్టుకోవాలనేటువంటి నిబంధన ఉండింది. అప్పటిదాకా ఎవరికి సోగిలేదు, ఎవడు మాట్లాడు, ఏ పార్టీ వాడు మాట్లాడు. దాని మీద మాట్లాడి ఆందోళనకు శ్రీకారం చుట్టి చలో నాగార్జున సాగర్ అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయసుమారెడ్డి గారు నల్గొండ జిల్లా పార్టీ ప్రెసిడెంట్, నేను అప్పుడు నల్గొండ ఇన్ఛార్జిను. ఆ రోజు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి తరలిపోయినా. నల్గొండ జిల్లా నుంచి రైతాంగం వచ్చిండ్రు, హైదరాబాద్ నుంచి నాయక శ్రేణులు, కార్యకర్తల శ్రేణులు కేసీఆర్ను అనుసరించినారు. నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి పోయి అక్కడ మాట్లాడేటువంటి టైంలో జయశంకర్ గారు వాడినటువంటి ఒక పదం ఎంత విస్ఫోటనానికి దారితీసిందంటే, ఆయన ఏమన్నారంటే అలవోకగా అట్లా మాట్లాడుతూ మమ్మల్ని ముంచి మా కోసం కట్టిన ప్రాజెక్టు అది ఎగువన కట్టాల్సింది దిగువన కట్టి మా నోట్లో మట్టి కొట్టి మాకు ఇలా నీళ్లు రాకుండా చేసి ఇన్ని అవస్థలు పెడుతున్నటువంటి ఈ ప్రాజెక్టు, మరి మాకు నీళ్లు దక్కనప్పుడు మా గొంతెండుతుంటే మా కడుపు కాలుతూ ఉంటే మాకు నీళ్లు దక్కనటువంటి ఈ ప్రాజెక్టు మాకు ఉంటేం లేకుంటేమి ఆగ్రహించిన తెలంగాణ రైతులందరం కలిసి తలా ఓ పిడికెడు మట్టి తెచ్చి నాగార్జున సాగర్లో పడేస్తే ప్రాజెక్టే లేకుండా పోతుందని చెప్పి శపించే ధోరణితో మాట్లాడినారు. అంటే అది ఎంత ఆలోచింపజేస్తుందంటే, అక్కడ ఉపన్యాసం అయిపోయి రిటర్న్ అవుతున్నాము, చంద్రబాబు నాయుడు గారు అత్యవసరంగా జీవో విడుదల చేసి క్యాన్సిల్ చేసి కుడి కాలువల మాదిరి ఎడమ కాలువలు కూడా ప్రభుత్వమే బిల్లులు కడుతుందని చెప్పి మేము దారిలో వస్తుంటేనే ప్రభుత్వం తన యొక్క నిర్ణయాన్ని మార్చుకున్నది. అది ఒక అంశాన్ని చాలా గంభీరంగా లోతుగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఉపయోగించేటువంటి ఆయన భావజాలం, ఆయన పదజాలం, దానికి ఉన్న పదును అంత గొప్పది. ఇక తలా తోక లేకుండా వయస్సు కానీ ఆనాడు ఉండేటువంటి రాష్ట్రం సిద్ధించకంటే ముందు చంద్రబాబు నాయుడు తర్వాత మనతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ రోజుకో ఒక భాష్యం, రోజుకో ఇంటర్ప్రిటేషన్, రోజుకో వ్యాఖ్యానం, ఒక్కొక్కడోలాగా ఈ కాఫీయా ఇన్స్టెంట్ కాఫీయా అని రేణుకా చౌదరి అంటది, ఇది చాక్లెట్ అని ఇంకోడు అంటాడు, ఇది బహుమానం అని ఇంకోడు, రకరకాలుగా పిచ్చిగా మాట్లాడేటువంటి సందర్భం. ఇక ఏకంగా ఒకసారేమో రాజశేఖర రెడ్డి 100 కోట్ల జనాభా ఒప్పుకుంటేనే కదా తెలంగాణ వచ్చేదని విరవిగి మాట్లాడి, వీటన్నింటి తర్వాత జయశంకర్ గారు కేసీఆర్ గారు కలిసి ప్లాన్ చేసి స్ట్రాటజిక్గా కేంద్రంలో ఉండేటువంటి 36 పార్టీలను ఒప్పించి వాళ్ళందరితోన లేఖలు తీసుకున్నారు. స్ట్రాటజిక్గా చాలా వ్యూహాత్మకంగా ఒక్కొక్క పార్టీని ఒప్పించి తెలంగాణ కోసం మేమంతా సానుకూలమే అని చెప్పి, అంటే అంతిమంగా అటు బీజేపీ మీద ఇటు కాంగ్రెస్ మీద మెడ మీద కత్తి పెట్టడానికి ఈ 36 పార్టీల లేఖల్ని తీసుకొని వచ్చి వాటన్నింటినీ ముద్రించి జయశంకర్ గారే స్వయంగా రాసిన ఆ లేఖలన్నీ. ప్రతి పార్టీకి రాసిన లేఖ ఆయన రాసింది, ఆయన డ్రాఫ్టే. ఆయన డ్రాఫ్ట్ చేస్తే కేసీఆర్ గారు చూసి అప్రూవ్ చేస్తే కేసీఆర్ గారు సంతకం పెట్టేది. అట్లా ఆ లేఖలన్నీ రాసినప్పుడు నేను ఒకడిని, చారిసాబు ఉన్నారు, మేమంతా ఉన్నవాళ్ళమే, అన్నింటికి సాక్షాభూతులం మేము. ఆ లేఖలని రాసి వాటన్నింటిని ప్రింట్ చేసి కన్సెన్సెస్ కాక వాట్ ఎల్స్ ఇట్ ఈజ్ అని చెప్పి
100 కోట్ల మంది ఒప్పుకోవడం కాక ఇది ఏమవుతుంది అని చెప్పి ఒక ప్రశ్న వేసి ఆ పుస్తకం ప్రింట్ చేసి మన్మోహన్ సింగ్కి సోనియా గాంధీకి పంపించేస్తే వాళ్ళు ఆమ్లెస్ అయిపోయినారు, డిజామ్ అయిపోయినారు, ఆయుధం లేదు ఇంకా వాళ్ళకి ఏం మాట్లాడడానికి. అది ఎంత పెద్ద రాజకీయ ఒత్తిడి, అది చూడడానికి చిన్న అంశంలాగా అనిపిస్తుంది. అంటే 100 కోట్ల జనాభా ఒప్పుకోవాలని మాట్లాడినటువంటి వెకిలి మాటలకు మనం ఏదో జవాబు మాటల రూపంలో ఆర్గ్యుమెంట్ రూపంలో చెప్పడం కాదు, ఒక చర్య, ఎటువంటి చర్య ద్వారా వాళ్ళ నోళ్లు మూయించవచ్చు, వాళ్ళని బిలిటిల్ చేయొచ్చు, వాళ్ళ యొక్క స్థాయి సంస్కారం ఎక్కడుందో తెలియజేయచ్చు అని చెప్పి ఎంత ఉన్నత పోరాట రూపాలకు ఆయన ఆలోచన చేసేదంటే అందులో అంశం యొక్క సాంద్రత ఉంటుంది, కన్విక్షన్ ఉంటుంది, గాంభీర్యం ఉంటుంది, మానవత్వం ఉంటుంది, మొత్తం సమాజాన్ని ఒప్పించేటువంటి ఒక లక్షణం ఉంటుంది. అట్లా తనకు ఉండేటువంటి పూర్వపు అనుభవాలు, ఢిల్లీ ఎకనామిక్ స్కూల్ కావచ్చు, మన్మోహన్ సింగ్ గారి యొక్క వ్యక్తిగత స్నేహం కావచ్చు, సిహెచ్ హనుమంతరావు గారి యొక్క వ్యక్తిగత స్నేహం కావచ్చు, ఆయనకు ఉండేటువంటి అధికారులలో, విదేశీ రాయబారులలో, కేంద్ర సర్వీస్లో ఉన్న అధికారులలో, ఆయన సమకాలికులు కానీ, ఆయన శిష్యులు కానీ, ఆయన స్నేహితులు కానీ ఎంతమంది ఉంటే అంతమందిని ఏరి కోరి ఒక్కొక్కరిని ఎవరి సేవ ఏ రకంగా, ఎవరి మాట ఏ రకంగా తెలంగాణలో మన గొంతు వినిపించడానికి, మన న్యాయబద్ధమైనటువంటి అంశాన్ని ఒక ఒడ్డుకు తీసుకురావడానికి ఏమేం చేయాలనో ప్రచారం చేసుకోకుండా, ప్రచార కకృతి లేకుండా, కీర్తి కావాలనేటువంటి ఒక ఖండూతి లేకుండా పూర్తి నిజాయితీగా, నిస్వార్థంగా తెలంగాణ అంశం కోసం పనిచేసినటువంటి మహనీయుడు జయశంకర్ గారు. దేశపతి గారు అన్నట్లు ప్రకటన వచ్చినాడు, ప్రకటన కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలనో ఫోన్లో చిదంబరానికి డిక్టేట్ చేసింది జయశంకర్ గారు. ఇది లోకానికి తెలవదు. కేంద్ర ప్రభుత్వం ఆనాటి హోంమంత్రిగా చిదంబరం గారు కేసీఆర్ గారి దీక్ష విరమింపజేయడానికి, రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను ప్రకటించడానికి ఏం డ్రాఫ్ట్ చేయాలనో మేమే చెప్తాం, ఆ డ్రాఫ్ట్ ప్రకారంగానే మీరు ప్రకటన చేయండి అని శాసించి కేసీఆర్ గారు చెప్తే ఆ లైన్లలో జయశంకర్ గారు ఫోన్లో చెప్పినటువంటిదే అక్కడ వాళ్ళు టైప్ చేసుకొని అది చదివినటువంటిది చిదంబరం గారు. అంటే చిదంబరం గారి ప్రకటననే ఏనాటికైనా జయశంకర్ గారికి ఒక నివాళి లేదా ఒక గౌరవము అదేగా మనం భావించాలి. అది ఆయనకు ఉండేటువంటి గొప్పతనం. ఈనాటి తరంతో పాటు భావితరాలు కూడా ఒక జయశంకర్ లాంటి ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ వాది ఇగో ఈ ప్రాంతం కోసం పరితపించిండు అనేటువంటిది ఒక శాశ్వత బోధనగా, ఒక శాశ్వత స్ఫూర్తిగా తెలంగాణ సమాజంలో నిలవాలి. అందుకు మన వంతు ప్రయత్నం మనం అన్ని రకాలుగా చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్. ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా వచ్చినటువంటి పెద్దలందరికీ అందరికీ నమస్కారాలు. చాలా విషయాలు పెద్దలు ఇప్పుడే మాట్లాడడం జరిగింది. వారు లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదు, తెలంగాణ వచ్చేదే కాదు. ఎందుకంటే కేసీఆర్ గారు నరనరాన తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలని పూసగుచ్చినట్లు కేసీఆర్ గారు చెప్పి, నువ్వు తప్ప ఎవరు తెలంగాణ తేలేరు, ఎంతోమందిని చూశాను నేను. 69 ఉద్యమం నుంచి, అంతకుముందు ఉద్యమం నుంచి అన్ని రకాలుగా అన్ని ఉద్యమాలు చూసిన వ్యక్తిని నేను. నీ అంత పట్టుదల తెలంగాణ, నీ అంత కసి ఎవరికి లేదు, నువ్వే సాధించగలుగుతావు అని చెప్పి గట్టిగా చెప్పి తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ గారు. ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 అనేటి ప్రధానం. ఈ మూడిటిపైన, నీళ్లకు జరుగుతున్న అన్యాయం పైన, నిధుల జరుగుతున్న అన్యాయం పైన, నియామకాల పైన, ఈ మూడిటిపైన తెలంగాణకి ఇక్కడ ఏం జరుగుతుంది పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఇప్పుడే కుడి కాలువకు కరెంటు బిల్లులు, ఆంధ్రకు పోయే కాలువలకేమో కరెంటు బిల్లులు కట్టేది లేదు, తెలంగాణకు వచ్చే కాలువలకు కరెంటు బిల్లు కడుతున్నారంటే ఎవరైనా గ్రహించిండ్రా? ఆనాడు ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు, వ్యవస్థ ఉంది, అధికారులు ఉన్నారు. ఒక్కడైనా ఇన్ని సంవత్సరాలకు, ఎన్నో సంవత్సరాలైనా కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడి నాగార్జున సాగర్ కట్టి అన్ని సంవత్సరాలైనా కూడా ఒక్కరు కూడా గుర్తించలేదు, సోయి కూడా లేదు, అవగాహన కూడా లేదు. మరి కరెంటు బిల్లుల కానుంచి, నిధుల కానుంచి ఇక్కడ ఇన్కమ్ ఎంత ఉంది,
ఆ రోజే చెప్పిండు తెలంగాణ వస్తే మిగులు బడ్జెట్ ఉంటుందని. మనం మిగులు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్లో కలిసినాం. డేరాలు వేసుకొని వాళ్ళకు టెంట్ హౌస్ల కింద సెక్రటరియట్లు ఉండే, సచివాలయాలు ఉండే కర్నూలులో, మనకు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండే, మిగులు బడ్జెట్లో మనం కలుపుకున్నారు. మోసం ఇది, కలయికనే పెద్ద మోసం. మళ్ళీ తెలంగాణ వస్తే బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుంటాం, మనకు నిధులు ఉంటాయని, నిధులు వస్తాయని చెప్పి నీళ్ళు ఎట్లా వాడుకోవాలి, నిధులు ఎట్లా వాడుకోవాలి, తెలంగాణ వచ్చిన తర్వాత ఏమేం చేయాలో ఈరోజు కేసీఆర్ గారు అమలు చేసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, ప్రతి ఒక్కటి ఆ రోజే వచ్చిన తర్వాత ఇట్లా చేసుకోవచ్చని మేము చాలా సందర్భాల్లో దేవిప్రసాద్ గారు, స్వామిగౌడ్ గారు, మేమందరం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత హైయెస్ట్ శాలరీస్ ఇద్దాం, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటాం అని మాట్లాడుతున్నప్పుడు మేము ఒకసారి అనుకునేది మొఖాలు చూసుకొని, అసలు రాష్ట్రమే రాలేదు, వస్తుందో రాదు, వచ్చిన తర్వాత ఎట్లా చేయాలని ప్లాన్ చేస్తున్నారు చూడు, నిజంగా సాధ్యమవుతుందా అనేటువంటి సందర్భాలు కూడా కళ్ళారు చూసినాం. మేమందరం స్వయంగా మేము 2005లో ఆగస్టులో ఇదే మంత్లో ఒకసారి మేము కలిసినప్పుడు అధికారులకు సంఘం లేదు శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు పెట్టండి. అప్పుడంటే ఎన్జిఓలు ఎక్కువ ఉండ్రి, టీచర్లు ఉండ్రి, ఇప్పుడు అధికారులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు, సంఘాన్ని పెట్టనిస్తలేరు, మీరు సంఘం పెట్టండి అన్నప్పుడు అప్పటికే నేను 1997లోనే మున్సిపల్ 2 సంఘాలు, తెలంగాణ ఆంధ్ర 2 సంఘాలు ఏర్పాటు చేసి తెలంగాణకు ప్రెసిడెంట్గా ఉన్నా. ఓన్లీ మున్సిపల్ శాఖకే పరిమితమై పనిచేస్తున్నది. కానీ సార్ వచ్చిన తర్వాత 16 GOP నాకు కొట్లాడుతూ జయశంకర్ గారి స్ఫూర్తితోనే తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘాన్ని స్థాపించి, మరి ఆ రోజు కూడా వారు చెప్పేది తెలంగాణ ముసుగేసుకొని వస్తారు, తెలంగాణ ముసుగులో ఆంధ్రాని తెలంగాణను దోపిడీ చేస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. నేను 1972లోనే చనిపోయేవాడిని. ఒక బస్సు భువనగిరిలో బస్సు లేట్ అయినందుకు 52లో చనిపోయేవాడిని. భువనగిరిలో బస్సు ఎక్కేటప్పుడు కొద్దిగా లేట్ అయినందుకు బతికిపోయినా. ఎందుకంటే ఆ రోజు ముందు వరుసలో ఉండేది నేనే, ముందు నడిచేది నేనే. కాల్పు జరిగినప్పుడు 6-7 మంది చనిపోతే అందులో నేను ఒకనై ఉంటుంటే బతికినా. మరి ఇగో ఇవన్నీ కేసీఆర్ గారు చెప్పేది ఉందేమో కనుక బతికినా అని చెప్పినటువంటి వ్యక్తి. తెలంగాణ 9th డిసెంబర్ ప్రకటన, చిదంబరం గారు ఇచ్చే ప్రకటన కూడా వారు ఏం రాయాలని రాసినటువంటి పరిస్థితి. ఆ రోజు కేసీఆర్ గారి దీక్ష విరమణ చేసేటప్పుడు మేము పక్కపక్కలో ఉండి, సార్ వచ్చింది కానీ నిలబడుతుందా అంటే, వచ్చి జెండా ఎగరేసేంత వరకు భద్రం లేదు, ఏం చేస్తారో తెలియదు అని అనుకున్నట్లనే మళ్ళీ వచ్చిన ప్రకటన వెనక్కిపోవడం. మరి వారు శ్వాస ఉన్నంత వరకు నిస్వార్థంగా కుటుంబమే తెలంగాణగా, భార్య పిల్లలు ఏం లేకుండా టోటల్గా ఆయన జీవితాన్నే తెలంగాణకు అంకితం చేసి, మరి తెలంగాణ రావడంలో కేసీఆర్ గారికి ముందు నడవడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఈరోజు వారు లేకపోయినా వారి చరిత్ర అనేది వెలిగిపోయింది. సజీవంగా వారు లేకపోయినా వారి యొక్క ఆత్మ అనేది ఉంది. అందరం తలుచుకుంటాం. తెలంగాణ ఎక్కడ పోయినా కూడా సార్ ఎవరంటే జయశంకర్ సార్ అని, ప్రతి జిల్లాలో ఆయన విగ్రహాలు లేనటువంటి జిల్లానే లేదు. ఆయన స్ఫూర్తితో ముందుకు పోవాలి. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం డెవలప్ చేయాలని చెప్పిండు. వచ్చిన తర్వాత ఎట్లా మళ్ళీ తెలంగాణ అల్లకల్లోలం చేస్తారని కూడా ఆయన ముందే పసిగట్టి చెప్పిండు. ఆయనది అనుకున్నట్లనే ఏదో మనం చాలా సందర్భాలను చూస్తూ ఉంటాం. కనుక తెచ్చింది గొప్ప కాదు, నిలబెట్టుకోవాలి, ఇంకా ముందు కొనసాగాలి, తెలంగాణను కాపాడుకోవాలి. తెలంగాణ ప్రతిష్టను ఎవరు దెబ్బతీస్తున్నా వాడిని, తెలంగాణ ప్రతిష్టను, తెలంగాణకు ఎవరు అన్యాయం చేస్తున్నా ఎవరు వదిలిపెట్టొద్దు. తెలంగాణ మూలాలున్న వ్యక్తే తెలంగాణకు సోయి ఉంటుంది తెలంగాణ మీద. ఇప్పటి కూడా రకరకాల ముసుగులు వచ్చి తెలంగాణను రకరకాల ఇబ్బంది పెట్టాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక ఆ రోజు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులకు మనం ఊహించని పరిస్థితి 2014 కన్నా తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత. కనుక ఇంకా మనకు చాలా బాధ్యత ఉంది, మనందరూ కూడా ఇంకా బాధ్యత ఉంది. అనుకోకుండా ప్రజలు ఏదో ఊహతో, భ్రమలో, ఇంకా ఎంతో పెద్ద ఆశతో ప్రభుత్వాన్ని అప్పచెప్పిన భవిష్యత్తు తెలంగాణ మళ్ళీ మనదే బాధ్యత. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత కేసీఆర్ గారి నాయకత్వం మనకే ఉంటుంది. కనుక మన అందరం కూడా ఓపికతో ఉండాలని, కసితో ఆ రోజులు ఎదురు చూస్తూ మన ప్రయత్నం మనం చేయాలని చెప్పని వారికి హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తూ థ్యాంక్ యూ. జోహార్ జయశంకర్ సార్కి, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్కి. పెద్దలు మస్తాన్చారి గారు మాట. ఆచార్య జయశంకర్ గారి
జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులందరికీ, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ స్వర్గీయ జయశంకర్ సార్కు జోహార్లు అర్పిస్తూ, ఆచార్య జయశంకర్ గారు తెలంగాణ విషయంలో ఎన్సైక్లోపీడియా. ఇక ఆయనను మించినటువంటి తెలంగాణ విషయంలో సంపూర్ణమైనటువంటి అవగాహన, ఆకలింపు కలిగినటువంటి మొదటి వ్యక్తి ఆచార్య జయశంకర్ గారు. ప్రజాకవి కాళోజీ గారు అన్నట్టు, పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది అనేదానికి నిలువెత్తు నిదర్శనం, సాక్షిభూతం మనమందరం వారితో కలిసి పనిచేసినటువంటి స్వర్గీయ మహానుభావుడు ఆచార్య జయశంకర్. ఆచార్య జయశంకర్ గారు కారణ జన్ముడు. బహుశా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ అనేకమైనటువంటి చరిత్రాత్మక పోరాటాలు జరిగినాయి. కానీ ఒక జీవిత కాలంలోనే 4-5 రకాలైనటువంటి చారిత్రక పోరాటంలో పాల్గొన్నటువంటి అరుదైన అపురూపమైనటువంటి వ్యక్తి ఆచార్య జయశంకర్ గారు. దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. ఆనాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో పాల్గొన్నాడు. తెలంగాణను ఆంధ్రాతో కలపాలనేటువంటి ప్రతిపాదన వచ్చినటువంటి సందర్భంగా జరిగినటువంటి పోరాటంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత 1969 పోరాటంలో పాల్గొన్నాడు. చివరికి తెలంగాణ సాకారమయ్యే చారిత్రక పోరాటం కేసీఆర్ గారి నాయకత్వాన సాగితే అది ఖచ్చితంగా విజయం సాధించి తీరుతుంది అనేటువంటి ఆత్మవిశ్వాసంతో చివరి శ్వాస విడిచే వరకు జయశంకర్ సార్ తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానుభావుడు. నా అదృష్టం, వారు సీకేఎం కళాశాలలో పనిచేసినప్పుడు నేను డైరెక్ట్గా వారి విద్యార్థిని. నా అదృష్టం, వారు కాకతీయ యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా పనిచేస్తున్నప్పుడు నేను అక్కడ విద్యార్థిని. నా అదృష్టం, మలిదశ ఉద్యమంలో వారితో పాటు అతి సన్నిహితంగా పనిచేసినటువంటి వ్యక్తులలో నేను ఒకరిని. ఈ సందర్భంగా మీ అందరికీ తెలుసు, జయశంకర్ గారి తార్కిక ధోరణి. నేను మొదటి దశ ఉద్యమంలో చాలా చిన్నవన్నీ పాల్గొనలేదు, కానీ జయశంకర్ గారు నాకు 75లో ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి రోజుల నుండి నేను 84లో రాజకీయాల్లోకి వచ్చి 87 నుంచి హైదరాబాద్లో పార్టీలలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో ప్రతి సంవత్సరం బడ్జెట్ పుస్తకాలను తెప్పించుకొని, బహుశా ఏ దేశంలో కూడా ఏ నాయకుడు కానీ, ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఉద్యోగి కానీ ఒక 40-55 సంవత్సరాల బడ్జెట్ కేటాయింపులను, పద్దులను, ఖర్చులను సంపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తి జయశంకర్ గారు. కాబట్టే ఆయన ఏదన్నా ఆర్గ్యుమెంట్కు తెరలేపితే దాన్ని కౌంటర్ చేసేటువంటి వ్యక్తులు లేడు అని అంటే అంశం పట్ల ఆ మహానుభావునికి ఉన్నటువంటి నిబద్ధతకి ఇది నిదర్శనం అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. అయితే ఆచార్య జయశంకర్ గారిని, ఆయన బహుముఖమైనటువంటి ప్రజ్ఞాశాలి. చాలామందికి, మనలో ఉన్నటువంటి మిత్రులు చాలామందికి ఆయన తెలంగాణ ఒక ఉద్యమకారుడుగా, ఒక సిద్ధాంతకర్తగా ఎక్కువ తెలుసు. కానీ ఆయనలోని భిన్న పార్శ్వాలను చూసినటువంటి అపురూపమైనటువంటి అవకాశం నాకు దక్కింది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే 1975లో వారు వరంగల్లో ఉన్నటువంటి సీకేఎం కళాశాలకు ప్రిన్సిపాల్గా వచ్చిండు. ఆ రోజు సీకేఎం కళాశాలలో చదువుకోవడం అని అంటే ఒక రకంగా అక్కడంతా అసాంఘిక కార్యకలాపాలకు నిలువుగా ఉన్నటువంటి కళాశాల. ఆయన 75లో ఆ కాలేజీకి వచ్చేటువంటి సమయానికి
విద్యార్థులు ఎవరు కూడా ఆ కాలేజీలో చేరడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు కాదు. కానీ 78లో ఆయన కాలేజీ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే వరకు వరంగల్, ఖమ్మం, పార్ట్ ఆఫ్ ఆదిలాబాద్, పార్ట్ ఆఫ్ నిజామాబాద్కు సంబంధించినటువంటి విద్యార్థులు ఒక వెల్లువలాగా సీకేఎం కళాశాలలో సీట్ వస్తే జన్మ ధన్యం అనేటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి ఒక ఋషి ఆచార్య జయశంకర్ గారు అనేటువంటి విషయాన్ని మనం చేస్తాను. కొంచెంసేపు మాట్లాడతాను దేశపతి గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆయన కమిట్మెంట్, ఆయన కన్సర్న్, ఆయన డివోషన్, ఆయన డెడికేషన్. ఒక సందర్భంలో ఏదో భాష విషయంలో నాకు ఒక డౌట్ వచ్చి సార్ దగ్గరికి పోతే చెప్పి ఏమన్నాడు అని అంటే, చారి నేను చదువుకున్నది ఉర్దూ మీడియంలో, ఆయన చదువుకున్నది ఉర్దూ మీడియంలో, ఆయన టీచర్ అయ్యే నాటికి ఉర్దూ మీడియం పోయి తెలుగు వచ్చింది. ఆయన అడ్మినిస్ట్రేటర్ అయ్యే నాటికి ఆయన వ్యాపకాలంతా, వ్యవహార శైలి అంతా ఇంగ్లీష్లో సాగింది. ఉర్దూలో విద్యాభ్యాసం మొదలుపెట్టి తెలుగులో ఉపాధ్యాయుడిగా కొనసాగి ఇంగ్లీష్లో అపారమైనటువంటి భాషా పరిజ్ఞానం. ఈ 3 భాషలలో కూడా ఆయనకున్నటువంటి పరిజ్ఞానం అంతా ఇంత కాదు. ఇందాక సోదరులు నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా మన శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు, నేను ఆ రోజున్న డ్రాఫ్ట్ ఢిల్లీ నుంచి వెళ్ళి చిదంబరం గారి డ్రాఫ్ట్ వచ్చింది. దాన్ని రిఫైన్ చేసి రీరైట్ చేసి పంపిస్తే జయశంకర్ గారు ఏదైతే రిఫైన్ చేసి పంపిండో అదే ప్రకటన రూపేణ వచ్చింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నట్టే, ఆయన అపారమైనటువంటి జ్ఞానానికి అనేక తార్కాణాలు ఉన్నాయి. ఇదే ఉద్యమ ప్రస్థానంలో ఒకానొక సందర్భంలో మీకు తెలుసు, 2009లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అనుకున్నటువంటి సీట్లు సంపాదించకుంటే ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ, ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆ రోజు ఉన్నటువంటి మన ఎమ్మెల్యేలను ఇంకా చీల్చేటువంటి ప్రయత్నం సాగుతున్నటువంటి క్రమంలో హబ్సిగూడలో జయశంకర్ సార్ ఉండేది. నేను ఓ రోజు ఆయన దగ్గరికి పోయి నా ఆవేదనను వ్యక్తం చేసిన. ఏం సార్ ఈ తెలంగాణ ఉద్యమం ఎందుకు మొదలుపెట్టిండ్రు, అసలు తెలంగాణ వస్తుందా అంటే 2 విషయాలు చెప్పిండు. మీరు ఎందుకు కలపక ముందే తెలంగాణ కలపకూడదు అనేటువంటి అంశాన్ని ఆ రోజే ఎందుకు వ్యతిరేకించిండ్రు అనేటువంటి మాట మాట్లాడితే, ఆయన ఒక్క నిమిషంలో నాకు చెప్పినటువంటి మాట ఏంటంటే, తెలంగాణ రాచరికంలో ఉంది, ఆంధ్ర ఆ రోజు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం రూపేణ బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నది. బ్రిటిష్ వాళ్లకు 200 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని పాలించినటువంటి క్రమంలో ఆంధ్ర ప్రాంతం వాళ్ళతో ఉన్నది కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి సంపదను దోచుకునేటువంటి ఆర్టు ఇంగ్లీష్ వాళ్ళకు ఉన్నది. వాళ్ళతో 200 సంవత్సరాలు వీళ్ళు కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి ఈ విద్య వాళ్ళకు అబ్బింది. మనం అమాయకులం కాబట్టి వీళ్ళు కలిస్తే అనేక రకాలైనటువంటి దోపిడీకి, అవమానానికి, అన్యాయానికి గురి చేయబడతారు అనేటువంటి విషయాన్ని గ్రహించిన అనేటువంటి మాట చెప్తే, నేను వారిని నా సంశయాన్ని అడిగినప్పుడు నా వయసు 55, ఆయన కలిపితే మోసపోతాం, గోసపడతాం అనేటువంటి విషయాన్ని గ్రహించింది 15వ ఏట అనేటువంటి విషయాన్ని నేను ఈరోజు గుర్తు చేస్తాను. అంటే అంత అద్భుతమైనటువంటి నిశితమైనటువంటి పరిశోధన, నిరంతర తపన ఆచార్య జయశంకర్ గారి సొంతం. వ్యక్తిగతంగా నాకు సంబంధించి రాజకీయాల్లోకి నేను రావాలని నిర్ణయించుకొని జయశంకర్ సార్తోని, సార్ నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా, మీ సలహా చెప్పండి సార్ అంటే ఆయన టక్కున అన్నాడు, నువ్వు నిర్ణయించుకున్నాక నా సలహా ఏమి ఉంటుందయ్యా అని. నువ్వు నిర్ణయించుకున్నావు, అంత ఇన్స్టాంట్గా నా సలహా ఏమి ఉంటుంది అని చెప్పిండు అని ఒక గొప్ప మాట చెప్పిండు. రాజకీయాల్లో 2 రకాల వ్యక్తులు ఉంటారు, ఎదుగుతూ వచ్చే వాళ్ళు ఉంటారు, ఎగురుతూ వచ్చే వాళ్ళు ఉంటారు. ఎగురుతూ వచ్చేవాళ్ళు పడిపోతారు, ఎదుగుతూ వచ్చేవాళ్ళు నిలబడతారు. నువ్వు ఏందో నువ్వు డిసైడ్ చేసుకోమనేటువంటి గొప్ప మాట. ఇప్పటికీ అది నా చెవులో ఒక రామనామ స్మరణలాగా ఎప్పటికీ గింగురు వంటనే ఉంటుంది. ఇక ఫైనల్గా ఆచార్య జయశంకర్ గారి దార్శనికతలో, కేసీఆర్ గారి నాయకత్వాన
యావత్ తెలంగాణ జాతి ఒక శక్తిగా రూపాంతరం చెంది తెలంగాణ సాధించుకున్నాం. వారు ఆశించిన విధంగా 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన తెలంగాణ అట్టడుగున అణిచివేతకు ప్రతిరూపంగా కొనసాగినటువంటి తెలంగాణ అగ్రభాగాన శిఖరాగ్రాన నిలబెట్టినటువంటి పాలన కేసీఆర్ గారి హయాంలో సాగింది. ఈరోజు కేసీఆర్ గారి ఆత్మ మనల్ని ఆవహించి మరొక్కసారి వారి స్ఫూర్తితో ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల నుండి తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచేటువంటి పవిత్రమైనటువంటి బాధ్యతకు మనం అందరం కూడా మళ్ళీ పునరంకితం కావాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. చివరగా దేవిప్రసాద్ గారు మాట్లాడతారు. జయశంకర్ గారికి సంబంధించి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక విలువ తెలంగాణ గంగా జమున తహజీబ్. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పేది, ఆయన ఉర్దూని చాలా ప్రేమించేవారు. ఆయన ఉపన్యాసం చెప్తున్నప్పుడు నేను ఎప్పుడన్నా అడిగేవాడిని, సార్ మీరు ఉపన్యాసం చెప్తుంటే రాసిన దానికంటే పకడ్బందీగా ఉంటుంది వాక్యం, ఉపన్యాసంలో వాక్యం రాసినప్పుడున్న దానికంటే కూడా చాలా పకడ్బందీగా ఉంటుంది. అండ్ మీరు వాడే పదాలు చాలా సముచితంగా ఉంటాయి, అప్రాప్రియేట్ వర్డ్ వచ్చి దాన్ని మీరు సరిగ్గా వాడతారు అక్కడ. ఇది ఎట్లా మీకు సాధ్యం సార్ అని అడిగినాను నేను. అడిగితే ఆయన అన్నది ఏంటంటే, నేను ముందు ఉర్దూలో ఆలోచిస్తా, తర్వాత దాని సమానార్థకాన్ని తెలుగులో వెతుక్కొని చెప్తానన్నారు ఆయన. అంటే ఉర్దూ ఆయనకు అంత రక్తగతం అయిపోయిన భాష. ఆయన ఎప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఒక మతానికి భాష ఉండొచ్చు కానీ భాషకు మతం ఉండదు అన్నాడు. ఒక మతం దాని సాహిత్యం అంతా ఒక భాషలో ఉండొచ్చు, కానీ ఆ భాష ఆ మతానికి చెందింది కాదు. భాష ప్రజలది, ప్రజలు సృష్టిస్తారు. కనుక ఉర్దూ అనేది భారతీయ భాష, దాని ప్రభావం భారతీయ భాషలు అన్నిటి మీద ఉన్నది అని తెలంగాణ భాషను తౌరక్యాంధ్రం అని ఆంధ్ర ప్రాంతీయులు వెక్కిరిస్తే, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మాట్లాడే తెలుగు మీద ఉర్దూ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది, ఎంత తీవ్రంగా ఉన్నది అన్నదాన్ని ఆయన అద్భుతంగా వివరించిండు. జయశంకర్ గారి గురువు విద్వాన్ టివి సుబ్బారావు గారని, ఆయన ఉర్దూ భాష మధురిమ అని ఒక పుస్తకం రాశాడు. గురువు గారి పుస్తకానికి ముందు మాట శిష్యుడైన జయశంకర్ సార్ రాశాడు. దాంట్లో తెలంగాణ కావచ్చు, ఆంధ్ర ప్రాంతంలో కావచ్చు, మనం మాట్లాడే తెలుగు భాష మీద ఉర్దూ ప్రభావం ఎట్లుందో ఒక మాస్టర్ పీస్ లాంటి ముందు మాట జయశంకర్ గారు రాశారు. జయశంకర్ గారు చదివింది ఆర్థిక శాస్త్రం, పోరాడిందంతానేమో తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా. కానీ ఆయన సాహిత్య విషయాలు మాట్లాడితే కూడా ఒక పండితుడు మాట్లాడినట్టే మాట్లాడినారు. ఆయన ఉర్దూలో, తెలుగులో, ఇంగ్లీష్లో పండితుడు, భాషా పరిజ్ఞానం ఉన్నవాడు కాదు, పండితుడు. ఆయన ఫసీ ఉర్దూలో మాట్లాడుతుంటే ముస్లిమ్స్ కూడా చెవి కోసుకునేది వినడానికి. అద్భుతమైన ఉర్దూ షాయిరీ, కవిత్వం ఆయన అట్లా అలవోకగా కోట్ చేసేది ఉపన్యాసం చెప్తున్నప్పుడు. గాలిబ్ అనువాదం దాశరథి చేసిందనుకంటే సదాశివ చేసిందే ఎక్కువ దగ్గరగా ఉంది అని చెప్పి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇది తెలంగాణ మూలాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉర్దూను ప్రేమించడం కానీ, సహజీవనం కానీ, ఆ సహజీవన మధురిమ అనేది మన జీవితంలో భాగమే ఉంది. దానికి వాళ్ళ ముప్పు కలుగుతున్న పరిస్థితి. కనుక జయశంకర్ గారి నుంచి మనం అది నేర్చుకోవాలి. మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ సహజీవన ధర్మాన్ని, సామరస్య జీవన సంస్కృతిని కూడా కాపాడడం కోసం ఈ జయశంకర్ గారి జయంతి మనకు ప్రేరణనిస్తుంది. ఇప్పుడు దేవిప్రసాద్ గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులకి, సహచరులకి, ఉద్యమకారులకి, పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరున నమస్కారం. ముందుగా జయశంకర్ సార్కి వినమ్రంగా జోహర్లు అర్పిస్తూ, జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసినటువంటి కృషి, ఆయన ఇచ్చిన మార్గదర్శకత్వం, ఆయన ఇచ్చిన చైతన్యం, ఇవన్నీ కూడా మనం అందరం ఏదో దశలో అందరికీ స్వీయ అనుభవాలు ఉన్నాయి. జయశంకర్ గారు మొట్టమొదట ఉపాధ్యాయునిగా చేరినప్పుడు ఆయన సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉపాధ్యాయునిగా చేరాడు. ఆ రోజు
ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయునిగా చేరితే ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని విలీనం చేసేటువంటి సందర్భంలో స్కేల్స్కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఆయన చేరినప్పుడు ఒక స్కేలు, జీతం తీసుకున్నప్పుడు ఒక స్కేల్. ఆయన మొదలే ఈ సందర్భాన్ని చాలా సందర్భాల్లో చెప్పేవాడు. మొదటి వివక్షత నాతోనే మొదలయ్యింది, జీతాల తగ్గుదలతో అనేటువంటి విషయాన్ని వారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అట్లాగే వారు ఉపాధ్యాయునిగా, ఎస్టీయు నాయకునిగా తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల్ని ఉద్యోగుల్ని కదిలించడంలో వారు ఇచ్చినటువంటి చైతన్యం, ఆ చైతన్యంతోనే మలిదశ ఉద్యమంలో సకల జనుల సమ్మె, పెన్ డౌన్ లాంటి ఒక మహోత్తరమైనటువంటి పోరాటాలని ఆనాడు ఉద్యోగ సంఘాలుగా తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ఆనాడు చూపినటువంటి మార్గదర్శనంలో సబ్బండ వర్ణాలు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్నటువంటి సందర్భంలో 69లో తెలంగాణ ఉద్యమం ఉపాధ్యాయులు ఉద్యోగుల పార్టిసిపేట్ వలన ఆ రోజు జరిగినటువంటి నష్టం మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఒక విశాలమైనటువంటి ప్రజా ఉద్యమం నిర్మించాలని వారు మాకు ఇచ్చినటువంటి గైడెన్స్, సకల జనుల సమ్మె అయినా పెన్ డౌన్ అయినా ప్రతి ఉద్యమం వెనక జయశంకర్ గారి మార్గదర్శనం ఉందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా, ఎందుకంటే 86 నుండి దాదాపు వివిధ వేదికల ద్వారా జయశంకర్ గారితో అనేక సమావేశాల్లో 10 మందికి కూర్చొని మాట్లాడినటువంటి సమావేశాన్ని చూశాను. అట్లాగే 30 లక్షల మందితో వరంగల్లో కేసీఆర్ గారి మార్గదర్శనంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్వహించినటువంటి సభలో కూడా 10 మంది దగ్గర తన ఆలోచనని, తన అనుభవాల్ని, తన చైతన్యాన్ని ఎట్లా భావజాల వ్యాప్తి చేయాలో 10 మంది దగ్గర అట్లా పంచుకునేవాడు, లక్షల మంది దగ్గర కూడా అట్లే పంచుకునేవాడు. ఏదో 10 మంది ఉన్నారు కదా నేను ఎందుకు మాట్లాడాలి అనేటువంటి భావన లేకుండా ఒక భావజాల వ్యాప్తికి తెలంగాణలో జరిగినటువంటి ప్రతి అన్యాయాన్ని, ఆనాడు విద్యాసాగర్ కావచ్చు, జయశంకర్ కావచ్చు, కేసీఆర్ గారు అందరూ కూడా ప్రతి లెక్కని విపులీకరించి తెలంగాణకు వివిధ రంగాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోయి ఆ చైతన్యాన్ని రగిలించి తెలంగాణ సాధించడం అనేటువంటిది మనమందరం కూడా చూసినటువంటి వాళ్ళం. మరి ఈరోజు తెలంగాణ, జయశంకర్ గారు ఆ రోజు అన్నాడు, తెలంగాణ చాలా రాష్ట్రాలు ఏర్పడ్డాయి, తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ ఎట్లా ఉండాలి, నీళ్ళు ఎట్లుండాలి, నియామకాలు ఎట్లా ఉండాలి, నిధులు ఎట్లుండాలి, నీటి వసతి ఎట్లా ఉండాలి, కరెంట్ ఎట్లా ఉండాలి, వీటన్నిటి మీద కేసీఆర్ గారితో ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరిపి తెలంగాణ రాకముందే భవిష్యత్తు తెలంగాణ ఎజెండాను తయారు చేసినటువంటి వారిలో జయశంకర్ సార్ ఒకళ్ళు అనేటువంటి విషయాన్ని మనం ఎన్నడూ కూడా మరవరాదు. అందుకే జయశంకర్ గారి స్ఫూర్తి మనల్ని ఎప్పుడు కూడా చైతన్యం చేస్తూ ఉంటుంది. ఈరోజు మనమందరం కూడా చూస్తున్నాం, మళ్ళీ తెలంగాణ ఈ 10 ఏళ్ల జయశంకర్ ఆలోచన విధంగా జరిగినటువంటి తెలంగాణ అభివృద్ధిని, కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ళు జరిగినటువంటి తెలంగాణ ప్రస్థానానికి ఇవాళ తూట్లు పొడిచే విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. స్థానికతకు తూట్లు పొడిచేటువంటి విధంగా కానీ, తెలంగాణ అభివృద్ధే కాదు అనేటువంటి పద్ధతిలో చూయించి ఇవాళ తెలంగాణ పేరు మీదనే తెలంగాణ అవమానించే రీతిలో ఈ పాలన జరుగుతున్నటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. వీటికన్నిటికి వ్యతిరేకంగా మళ్ళీ అందరం కూడా జయశంకర్ గారి స్ఫూర్తితో తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ సంబంధించినటువంటి అనేక వాటిని ఇలా కాపాడుకోవాల్సినటువంటి ఒక చారిత్రక బాధ్యత కూడా మన మీద ఉందని, దానికి జయశంకర్ ఎప్పుడు వారి స్ఫూర్తి మన వెంట ఉంటుందనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ జయశంకర్ గారికి మరొకసారి జోహర్లు అర్పిస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఉద్యమం అంటే ఇప్పుడు ఉరుకుతున్న ప్రవాహం, స్వాభిమాన సమరంలో జాగృత జన సమూహం, సమానత్వ విలువ కొరకు సాగుతున్న సమరం,
స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న పయనం, ఆంధ్ర వలస పాలనకు ఇది అంతిమ చరణం. చేరువలోనే ఉన్నది చెరవీడే సమయం, ఆ ఉదయంలో ధ్వనించును, ఆ ఉదయంలో ధ్వనించును జయశంకరు హృదయం. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, పాలు ఓసుకున్న పజ్జొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా, మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు. 1952 ముల్కీ ఉద్యమం, 69 తొలిదశ ఉద్యమం, మళ్ళీ 96 నుంచి ప్రారంభమై నా మలిదశ ఉద్యమం. ఈ 3 ఉద్యమాలకి కర్మసాక్షి, ఒక ఉద్విగ్న భాగస్వామి, మనందరికీ గొప్ప ప్రేరణ ఇచ్చినటువంటి వ్యక్తి జయశంకర్ గారు. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది, ఒక దశలో ఎవరు వినేవాళ్ళు లేరు తెలంగాణ గురించి చెప్తే 69 ఉద్యమం తర్వాత, కానీ ఆయన వదలలేదు. వదలకుండా 69 నుంచి చెప్పుకుంటూ వస్తే కేసీఆర్ అనే ఒక అద్భుతమైన నాయకుడు అవతరించాడు. దానికి ముందు పూర్వరంగం అంతా వాళ్ళు సిద్ధం చేసి పెట్టారు కనుక అది ఉద్యమానికి విరామమే తప్ప విరమణ ఎప్పుడూ లేదు అని ఆయన అద్భుతమైన కాయినైజేషన్ అట్లా చాలా ఉన్నాయి. ఇది స్టేట్ ఫైటే తప్ప స్ట్రీట్ ఫైట్ కాదు అని, కానీ ఇట్లా చాలా చాలా ఆయన మన ఆందోళన, రాజకీయ ప్రక్రియ, భావజాల ప్రచారం అని వివిధ సందర్భాల్లో ఆయన అద్భుతమైన కాయినైజేషన్ చాలా ఉన్నాయి. అవి ఇంకెప్పుడన్నా మనం వివరంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రావుల గారు తెలియజేస్తారు. ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడతారు. నేను గమనించలేదు సార్, మీరు వచ్చింది చూడలేదు. మాట్లాడండి ప్రవీణ్ కుమార్. ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త, ఎన్నో తరాలుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తన ఆలోచనల ద్వారా ఉద్యమానికి దిక్సూచై నడిపించిన మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిని మనం ఈరోజు తెలంగాణ భవన్లో జరుపుకుంటున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ గారితో నాకుండే అనుబంధం ఒక అధికారిగా చాలా విచిత్రమైన పరిస్థితుల్లో జరిగింది. నేను వరంగల్ జిల్లా అడిషనల్ ఎస్పీగా 1999 నుండి 2001 సంవత్సరంలో ఉన్నప్పుడు, ఆ రోజు ఒక తెలంగాణ అంతా కూడా యుద్ధ భూమిగా ఉంటుండే. ప్రతిరోజు కూడా ఎన్కౌంటర్లు, మందుపాతర్లు, లేకపోతే హత్యలు, మారణ హోమాలు. హైదరాబాద్ నుంచి వరంగల్ పోవాలన్నా, హైదరాబాద్ నుంచి కరీంనగర్ పోవాలన్నా, లేకపోతే ఇంకెక్కడ పోవాలన్నా 1కి 10 సార్లు ఆలోచించే వాళ్ళు ప్రజలు. పోలీస్ ఆఫీసర్లు కూడా ఆ రోజుల్లో బస్సులలో పోయేవాళ్ళు తప్ప కార్లలో పోయేవాళ్ళు కాదు, పోతే కూడా రాత్రిపూట పోయేవాళ్ళు. అలాంటి యుద్ధ వాతావరణం ఉన్న తెలంగాణలో ఒక్కసారిగా నేను జయశంకర్ గారి ఆఫీస్కు పోయి, వారు ఆనాడు కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. సో వారి ఆఫీస్కి పోయి, సార్ ఒక్కసారి వచ్చి మా పోలీసులకు ఈ ఉద్యమం కేవలం తుపాకులు తూటాలతోనేనా, ఇంకే విధంగా అయినా కూడా నియంత్రించవచ్చా, ఈ ప్రాణాలు కాపాడవచ్చా అన్నప్పుడు జయశంకర్ గారు చాలా ఆశ్చర్యపోయారు. ఒక పోలీస్ ఆఫీసర్లు వచ్చి మమ్మల్ని అడగడండి, ఎప్పుడు చూడు ఎన్కౌంటర్లనో అదనో లేకపోతే ఇంట్రాగేషన్లనే పోలీస్ ఆఫీసర్లు ఇక్కడ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని మరి పోలీసు వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయమంటున్నారు ఏంటి అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోయారు. వచ్చి వరంగల్ పోలీసు గెస్ట్ హౌస్లో హన్మకొండలో వందలాది మంది పోలీసులకు అసలు ఈ తెలంగాణ భౌగోళిక పరిస్థితి ఏంటి, తెలంగాణలో ఉండే సామాజిక పరిస్థితి ఏంటి, తెలంగాణలో ఎన్ని తరాలు అణచివేతకు గురన్నాయి, తెలంగాణ ఏ విధంగా ఆంధ్ర పాలకుల దోపిడీలో నలిగిపోయి ఉన్నది, నక్సలిజానికి అక్కడ సమాధానం వెతుక్కోమన్నాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. తుపాకీ తూటాలతోని కాదు, మరి ప్రజలు ఎందుకు నిరంతరం ఆందోళనలో ఉన్నారు, నిరంతరం నిరాశలో ఉన్నారు, మారుమూల అటవీ ప్రాంతాల్లో ఎందుకు ప్రజలు చావుకు తెగించి కూడా
మరి అడవుల్లోకి పోతా ఉన్నారు వాళ్ళ హక్కుల కోసం అనేది జయశంకర్ గారు ఆ రోజు రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించవచ్చు అనేది పోలీసులకు మరి దిశానిర్దేశం చేసిన గొప్ప మేధావి ప్రొఫెసర్ జయశంకర్ గారు. తర్వాత మలిదశ ఉద్యమంలో నేను ఉస్మానియా యూనివర్సిటీలో మరి స్పెషల్ ఆఫీసర్గా ఉండే ఆనాడు ఆంధ్ర పోలీసులు తెలంగాణ బిడ్డలను ఘోరంగా అమ్మాయిలు అబ్బాయిలని చూడకుండా ఘోరంగా కొడుతున్నారని చెప్పి ఆనాడు డీజీపీ నువ్వు తెలంగాణ వాడివి కాబట్టి నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండని నన్ను అక్కడికి పంపించినప్పుడు నేను మళ్ళీ జయశంకర్ సారు మరి రవీంద్రనగర్ ఏరియాలో ఒక అపార్ట్మెంట్లో ఉంటే తార్నాక పక్కనే ఆ అపార్ట్మెంట్లో వారి ఆరోగ్యం బాగాలేకుండే, అప్పటికే అనారోగ్యం చాలా తీవ్రమైపోయింది. సో అప్పుడు పోయి కలిసినప్పుడు మళ్ళీ గత స్మృతులన్నీ కూడా గుర్తుకు తెచ్చుకొని తెలంగాణ వచ్చుడే కాదు తెలంగాణలో మళ్ళీ సామాజిక న్యాయం వచ్చేదాకా కూడా మన పోరాటం జరుగుతూనే ఉండాలి. అన్ని వర్గాల అభ్యున్నతి, అన్ని వర్గాలకు సంపదలో సమానమైన అవకాశాలు వచ్చేదాకా మన పోరాటం ఆగకూడదని చెప్పేసి మరి ఇదొక మజిలీ మాత్రమే తెలంగాణ అనేది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తెలంగాణలో మన ప్రయత్నం మనం జరుగుతూనే ఉండాలి. మన పోరాటం అన్ని వర్గాలకు సమానంగా న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తూనే ఉండాలని చెప్పేసి ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు మళ్ళీ మా అందరికీ మరి దిశానిర్దేశం చేయడం జరిగింది. మరి ఈరోజు పెద్దలు కేసీఆర్ గారి మరి సాహసోపేతమైన పోరాటం ద్వారా కానీ రాజ్యాంగబద్ధమైన పోరాటం ద్వారా ఈరోజు జయశంకర్ గారి కలలు నిజమైనవి. అయితే మళ్ళీ ఇప్పుడు పెద్దలు దేవి ప్రసాద్ గారు చెప్పినట్టుగా తెలంగాణ మళ్ళీ ప్రమాదం అంచున ఉన్నదన్నది మనం అందరం కూడా గుర్తించాలి. తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర భూస్వామ్య పాలకులు దొడ్డిదారిన తెలంగాణలో ఉండే సంపదంతా దోచుకునే ఒక ఘోరమైన కుట్ర చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు మరి రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న న్యూజెర్సీ నగరానికి న్యూజెర్సీ రాష్ట్రానికి పోయి రాయల్ ఆల్బర్టా హాల్లో మరి మీటింగ్ పెడితే ఆయనకు ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు 90% మంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళే వచ్చింది, తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా రాలేదనేది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలంటే రాబోయే రోజుల్లో తెలంగాణను మళ్ళొక అదృశ్య హస్తం కబలించబోతున్నది. దీన్ని మళ్ళీ జయశంకర్ గారి ఆత్మ కూడా దీన్ని చూస్తూనే ఉంటుంది పైనుంచి. సో అందుకొరకు తెలంగాణ ప్రజలందరూ కూడా మరింత అప్రమత్తంగా ఉండాలి. మన హక్కులు, మనకు రావాల్సిన సంపద ఢిల్లీ కేంద్రంగానే కుట్రలు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకొరకే చాలా జాగ్రత్తగా ఉండి మన జయశంకర్ గారు తర్వాత కేసీఆర్ గారు ఎంతో గొప్ప పోరాటం చేసి మరి మనకు తీసుకొచ్చిన తెలంగాణ మళ్ళీ మన చేతుల నుంచి పోయే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ మరొక్కసారి ప్రొఫెసర్ జయశంకర్ గారికి జోహార్లు అర్పిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నా. జై తెలంగాణ, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ గారు. వాసు మైక్ దొరికితే ఉపన్యాసం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తానా. ఈనాటి తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణ ఉద్యమంలో అనేక మందిని భాగస్వామ్యం చేసిన ఆచార్య జయశంకర్ సార్ జయంతి 90వ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఈ యొక్క సభలో పెద్దలందరూ కూడా ముందుగా నిరంజన్ రెడ్డి గారు, ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రివర్యులు, ఆ తర్వాత శాసన మండలి ప్రతిపక్ష నేత, శాసన మండలి సభ్యులు, జయశంకర్ సార్తో అనేక అనుబంధం ఉన్న మా నియోజకవర్గ ముద్దుబిడ్డ సిరికొండ మధునాచారి గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు దేశపతి శ్రీనివాస్ గారు, అదేవిధంగా దేవిప్రసాద్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు, ఈ యొక్క తెలంగాణ భవన్ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా మా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీ నూతనంగా లోకల్ బాడీ నుంచి వెళ్ళి మహబూబ్నగర్ జిల్లా తరఫున ఎన్నికైన ఎమ్మెల్సీ గారు, అనేక మంది ఈరోజు వారి జయంతి కార్యక్రమంలో మరి అతిరథ మహారథులందరూ కూడా మరి పెద్దలు పాపారావు లాంటి వాళ్ళు, అదేవిధంగా అనేక మంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. ఎందుకంటే నేను వరంగల్ జిల్లా బిడ్డగా ఆనాడు వారి యొక్క పుస్తకాల పాఠాలు వినకున్నా కూడా కాకతీయ యూనివర్సిటీలో మరి వారు బోధించిన తెలంగాణ ఉద్యమ పాఠాలను నేర్చుకున్న నాటి విద్యార్థి నాయకునిగా కూడా ఈరోజు వారి గురించి ఈ విధంగా మాట్లాడడం నిజంగా కూడా దురదృష్టకరం. ఇలా జయశంకర్ గారు మరి వీరందరూ కూడా చెప్పినట్టు ఒక కాలజ్ఞాని, ఈ రాష్ట్రానికి ఒక కాలజ్ఞాని, అనేక మంది విద్యార్థులను ఆనాడు మరి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసిన చరిత్ర మరి జయశంకర్ సార్ది. కాబట్టి వారు ఈ తెలంగాణ మలిదశ ఉద్యమంలో, తొలిదశ తెలంగాణ ఉద్యమంలో 52 మరి
నాన్ముల్కి గో ఉద్యమంలకు సంబంధించి అనేక కార్యక్రమాలు కూడా అనేక మందిని భాగస్వామ్యం చేశారు. మరి వారికి మరొకసారి మన తెలంగాణ ప్రజల పక్షాన, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన జన్మదిన జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమకారుల తరపున, అందరి తరపున కూడా వారికి ఘనమైన నివాళులను మరి తెలంగాణ భవన్ వేదికగా అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. जोहार प्रोफेसर जयशंकर सार की, जोहार प्रोफेसर जयशंकर सार की, जोहार प्रोफेसर जयशंकर सार की. जय तेलंगाना, जय केसीआर.